వాల్మార్ట్ ఓన్ ఫోన్పే వాళ్ళ ఐపీఓ అనౌన్స్ చేసే ప్రిపరేషన్స్ని స్టార్ట్ చేశారు. మీరు దానికి రెడీయేనా? ఫోన్పే ఏమొక స్మాల్ కంపెనీ కాదు. ఇది ఇండియాస్ #1 యూపీఐ ప్లేయర్ విత్ 48% ఆఫ్ మార్కెట్ షేర్. సెకండ్ ప్లేస్లో గూగుల్ పే ఉంది విత్ షేర్ ఆఫ్ 37%. ఫోన్పే 2015లో ఇండియాలో స్టార్ట్ చేశారు, కానీ 1 year తర్వాత $20 million ఫ్లిప్కార్ట్ అక్వైర్ చేసింది. కంపెనీ ఆ తర్వాత సింగపూర్కి మూవ్ అయింది. బట్ 2022లో ఫోన్పే అండ్ ఫ్లిప్కార్ట్ స్ప్లిట్ వల్ల ఫోన్పే స్టార్ట్ అయిన చోటుకే మళ్ళా వచ్చేసింది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏ ఒక నాన్ బ్యాంక్ యూపీఐ యాప్కి మోర్ దెన్ 30% మార్కెట్ షేర్ ఉండకూడదు అని ఎన్పీసీఐ చెప్పింది. అంటే ఒక్క యూపీఐ యాప్ మోర్ దెన్ 30% ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళు మార్కెట్ షేర్ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇనిషియలీ ఫోన్పే ఈ రూల్ క్లియర్ అయ్యే వరకు ఐపీఓని లాంచ్ చేయమని చెప్పింది. బట్ ఈ రూల్ 2021లోనే ఎన్ఫోర్స్ అవ్వాల్సింది అండ్ అది ఇప్పటి వరకు డిలే అయిపోయింది. ఈ రూల్ ఎప్పటికీ రాదు అని ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. మేబీ అందుకే ఫోన్పే వాళ్ళ ఐపీఓకి ప్రిపేర్ అవ్వడాన్ని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీస్ నంబర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 24లో వీళ్ళ రెవెన్యూ 73% గ్రో అయింది, అంటే 5,604 crore రూపీస్. వీళ్ళు దీనికి ముందు 738 crore రూపీస్ లాస్ ఉండేవాళ్ళు అండ్ ఇప్పుడు 197 crore రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నారు. ఫోన్పేలో మీరు ఇన్వెస్ట్ చేస్తారా ఆర్ జస్ట్ ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే యూస్ చేస్తారా అని కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.